ఎవడొచ్చేస్తాడు ఉన్నదాగలేస్తాడు కానీ దేవుడు బిడ్డలు రావచ్చు. భక్తిమైన వాడు పిల్లలు అడుగుతూ ఉంటే పిల్లలు ఏం చేయాలని చెప్పడం అందరూ అడుగుతున్నా. ఎవడో నాకు సాయం చేసేవాడు నా యేసు మాత్రమే అని అరవడం ప్రారంభించాడు. ఆ యేసుకు వినబడే రీతిగా దేవునికి స్తోత్రంగా. అందుకే ఈ లేఖనంలో 12వ వచనంలో ఏం రాయబడింది? బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా? స్తోత్రం చెబుదాం. రెండో స్థలం వైకేస్తూ బ్రతుకోరు వాడు ఎవడైనా ఉన్నాడు. మేలు నొందొచ్చు. ఇక్కడ చెద్దమ్మ పిల్లలు చాలా మాట్లాడాడు. మేలు నొందొచ్చు బ్రతుకోరు వడవాళ్ళు దేవుని ఇందులో భయభక్తులు కలిగి వాడు వీళ్ళు బ్రతకాలనుకుంటే ఇదే మార్గం, ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే ఉపకారం, మరి ఎవరు కూడా లేరు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నీకు మేలు చేసిన నీకు మేలు జరగాలంటే ఆయన వల్లే, ఇంకెవ్వరి వల్ల జరిగేది లేదు. మనుషులు ఎవరు నీకు మేలు చేయరు. మనుషులు పిల్లలు పిల్లలు నిన్ను వాడుకుని వదిలేస్తూ ఉంటారు. నువ్వు బాగున్నప్పుడు పిల్లల్ని చెత్త చేస్తావు, బాగులు వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆయన లాంటి వాడు కాదండి, ఆయన లాంటి వాడు కాదు. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అండి ప్రభు చెప్పిన ఉపమానం ఎంత అందంగా ఉందో చూడండి. ప్రభు చెప్పిన ఉపమానం ఒకరికి 2 కొడుకులు ఉన్నారటండి. ఎంతమంది ఉన్నారు? ఆ 2 కుమారులు చిన్నోడు ఏం చేశాడు? ఆస్తి తీసుకెళ్ళిపోయి పిల్లలని దూరంగా పోయి పాడు చేసి శుభ్రం పడిపోయి పిల్లలు వచ్చాడండి. వస్తే పిల్లాడు వస్తే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కౌగిలించుకుని పిల్లలు ప్రశస్తమైన వస్తారు. మళ్ళీ అన్ని గంటలు మళ్ళీ తీసుకొచ్చి సైడ్లప్పుడు ఇలా ఏమన్నా చేస్తారంటే మన దగ్గర ఉంటేనే మన ఊళ్ళో మా ఊళ్ళోనే చెప్తారు. మన దగ్గర లేకపోతే తలెవరో మనం పిల్లరేమండి బాగుంటేనే పెళ్ళిరండి అంటారండి. ఇక్కడ మన వల్ల ఏదో ఉపయోగం కేక, లేకపోతే ఏమన్నా కేకెత్తాడా? ఎవరు కేకేరు. అందుకే భక్తులు అంటారు, నగలు నాణ్యలున్న మనకి నా వాళ్ళని పొగుడుతా, ఏమి లేని నాడు నిన్ను ఎరుగను పొమ్మంటా. నగలు నాణ్యలున్న మనకి నా వాళ్ళని పొగుడుతా, ఏమి లేని నాడు నిన్ను ఎరుగను పొమ్మంటా. నమ్ముకున్న వారంతా నట్టే ధనముంచుతారు, నమ్ముకున్న నట్టే ధనముంచుతారు. రెండయ్యో ప్రజలారా రండయ్యో. హల్లెలూయా. స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. కనుక ఆలోచన చేయండి. ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఆయన మాత్రమే చేస్తున్నాడు, ఆయన మాత్రమే చేశాడు. ఎందుకంటే ఆయన సమస్యను సృజించిన సృష్టికర్త. అందరికీ ఆయనే ప్రభు. మనం అనుకుంటాం మనమే దేవుడి పిల్లలు, అందరూ దేవుడి పిల్లలేండి. అందరూ